సార్ ఇక్కడ చూసుకున్నట్టయితే గద్దర్ కూతురు వెన్నెల గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలవడం జరిగింది సార్. ఏంటంటే అదే అసలు దాని వెనకాల కథ ఏంటి? ఆవిడ గద్దర్ విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్లో అమరావతి లేదు విజయవాడ ప్రాంతాల్లో, గుంటూరు, విజయవాడ, అమరావతి ఆ ప్రాంతాల్లో ఎక్కడో చోట గద్దర్ గారికి ఒక పెద్ద విగ్రహం పెట్టాలి అని అడిగారు ఆవిడ. మ్మ్. అయితే ఇక్కడ 2 వెర్షన్స్ ఉన్నాయి. ఒకటేమో ప్రభుత్వం ఏర్పాటు చేయాలా లేకపోతే అనుమతులు కోరారు ఆవిడ అనేది కూడా ఒక వెర్షన్ ఉంది. అంటే వేరే వాళ్ళు ఎవరో పెట్టడానికి ప్రభుత్వం నుంచి అనుమతులు కోరుతూ ఏదో ఒక ప్రాంతాన్ని వాళ్ళు అడుగుతారు, అడిగినప్పుడు పర్మిషన్ ఇవ్వండి అని అడగటం కోసం వెళ్ళారు అనేది ఒక వెర్షన్. ఏదైనప్పటికీ అది చంద్రబాబు నాయుడు దగ్గరికి ఆవిడ వెళ్ళటం అనేది ఒక్కసారి షాక్కు గురి చేసింది అందరినీ. అలాగే ఆవిడ తెలంగాణ సాంస్కృతిక ప్రతినిధిగా ఉన్నారు. అవును సార్. ఈ ఉన్న సందర్భంలో ఇక్కడ ఒక విగ్రహాల గొడవ జరిగింది. రవీంద్ర భారత్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం విగ్రహం పెట్టాలా వద్దా అనే సందర్భంగా పృథ్వీరాజ్ లాంటి వాళ్ళు గొడవ చేశారు. ఆ గొడవ జరిగినప్పుడు ఎప్పుడూ కూడా వెన్నెల గారు బయటకు వచ్చి మాట్లాడలేదు. సాంస్కృతిక ప్రతినిధిగా నిజానికి ఆ సందర్భంగా ఆవిడ వచ్చి అక్కడ కూర్చుని మాట్లాడుంటే చాలా బాగుండి ఉండేది. అంటే వాళ్ళు కోరింది కూడా తెలంగాణకి సంబంధించినటువంటి కళాకారులు గోడ అంజన్న ఉన్నాడు, అలాగే గద్దర్ ఉన్నాడు, వీళ్ళ విగ్రహాలతో కదా అక్కడ ఉండాల్సింది రవీంద్ర భారత్లో. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెడుతూ ఇంత హడావిడి చేయటం ఏమిటి అనేది ప్రశ్న. అంటే ఇప్పుడు అక్కడ వాళ్ళ వాదన ఏంటంటే సార్, తెలంగాణ టైం అప్పుడు ఉద్యమం టైంలో తెలంగాణకి సపోర్ట్గా పాట పాడండి అని బాలసుబ్రహ్మణ్యం గారిని అడిగితే ఆయన ఆ పాట పాడలేదు, వ్యతిరేకించారు అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణకి సంబంధించి ఏది ఆ తల్లి తెలంగాణ పాటకి సంబంధించి అందులో స్వరాష్ట్రముగా వర్ధిల్లాలి అనేటువంటి ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఆ వాక్యం పట్ల నాకు వ్యతిరేకత ఉంది, అందుకని నేను ఆ పాట పాడను, అది మార్చి పట్టుకొస్తే పాడతానన్నాడు ఆయన. అసలు ఆ పాట రాసిన ఉద్దేశమే అది. ఆ సెంట్రల్ ఐడియా మీద ఆయనకి వ్యతిరేకత ఉంది. అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల ఆయనకు అనుకూలత లేదు, ఆయన వ్యతిరేకి. అంటే సమైక్య రాష్ట్రం ఉండాలి అనేటువంటి ఒక ఆకాంక్ష కలిగినటువంటి గాయకుడు ఆయన. ఆయన విగ్రహాన్ని తెలంగాణ ఏర్పాటు అయిపోయిన తర్వాత ఇక్కడ రవీంద్ర భారతిలో ఏర్పాటు చేయటం ఏమిటి అనేది ఒక గొడవ. నిజమే అది. అంటే సెన్సిటివ్ అంశాలు అనేకం ఉన్నాయి. అందులో ఒకటి తెలంగాణ పాట పాడను అని చెప్పినటువంటి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెడుతూ గద్దరు, గూడంజన్న వీళ్ళ విగ్రహాలు పెట్టడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అనే ప్రశ్న బలంగా ముందుకొచ్చినప్పుడు తెలంగాణ సాంస్కృతిక వ్యవహారాలకు సంబంధించిన కీలక పదవిలో ఉన్నటువంటి వెన్నెల గారు ఎందుకు ఆ రోజున బయటకు వచ్చి తన అభిప్రాయం ప్రకటించలేదు అనేది ఒక ప్రశ్న ఇప్పుడు ముందుకు వచ్చింది. దానికి ఆవిడ సమాధానం చెప్పాలి. రెండోది, చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళటం, చంద్రబాబు నాయుడు పరిపాలనలోనే గద్దర్ మీద దాడి జరిగింది. ఆయన మీద బుల్లెట్ల వర్షం కురిసింది. ఒక బుల్లెట్ ఆయన చనిపోయే వరకు ఆయన బాడీలోనే ఉంది. కాబట్టి అటువంటి చంద్రబాబు నాయుడిని వెన్నెల వెళ్ళి విగ్రహం పెట్టమని అడగటం అనేది ఎంత మేరకు సబబు అనేది ఒక గొడవ. రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి చెప్పింది ఏంటంటే, అంటే తన అధికారంలోకి వచ్చే ముందు కూడా చెప్పింది ఏంటంటే, గద్దర్ ఎంత అంటే తెలంగాణ కోసం ఎంత చేశారు, కానీ ఆ గద్దర్కి విలువ ఇవ్వలేదు అని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు. అండ్ గద్దర్ అవార్డ్స్ పెట్టిన రేవంత్ రెడ్డి గారు నిజంగానే అంటే వెన్నెల గారు అడక్క ముందే గద్దర్ గారి విగ్రహం ఒకటి ఆవిష్కరించాలి కదా. అంటే ఎవరు అడక్క ముందే ఆయన మీద అంత గౌరవం ఉంటే ఖచ్చితంగా చేయాల్సింది, ఇంతవరకు చేయలేదు. మొన్న జరిగినటువంటి కార్యక్రమంలో కూడా ఏదో మధు యాష్కి గారు మాట్లాడుతూ ఓ మాట అన్నాడు. అంటే ఆయన బట్టి విక్రమార్క ఎన్నికల ప్రచారానికి వెళ్ళి విపరీతంగా స్ట్రెయిన్ అయ్యాడు, ఆ స్ట్రెయిన్ అయిపోవడం వల్లనే ఆయన మరణం దాకా వెళ్ళాల్సి వచ్చింది అన్నట్టుగా మాట్లాడాడు. అంటే అదొక గొడవ. అది అంటే విక్రమార్కని టార్గెట్ చేస్తూ మాట్లాడాడు ఆయన. ఇలా నానా గందరగోళం ముందు ఇక్కడ కూడా ఉన్నప్పటికీ వీటన్నిటికీ గద్దర్ని వాడేసుకుంటున్నారు అందరూ. ఎవరు ఎలా పడితే అలా వాడేసుకుంటున్నారు. ఆ సందర్భంగా కూడా ఆవిడ ఖండిస్తూ ఏమీ మాట్లాడలేదు. ఇది ఒక స్కీమ్ ప్రకారం మాట్లాడుతున్నారండి మీరు, అంటే దళితుల పట్ల వివక్ష చూపిస్తున్నారు, ఆ వివక్ష మీ మనసులో ఉంది, అందులో భాగంగానే ఈ మాటలు వస్తున్నాయి మీ మనసుల్లో నుంచి అనేది ఆవిడ వేదిక మీద మాట్లాడి ఉండాల్సింది. మాట్లాడలేదు. అలాంటి కీలక సందర్భాలు అనేకం తెలంగాణలో జరుగుతున్నా ఆవిడ ఎప్పుడు స్పందించిన దాఖలాలు లేవు.
అటువంటిది వెళ్ళి చంద్రబాబు నాయుడిని కలవటము, ఆవిడతో చాలా అనుకూలంగా మాట్లాడటము, తప్పనిసరిగా నేను ఏదో ఒకటి చేస్తానని చెప్పడము అంటే, ఒక పక్కనేమో ఆ ఉద్యమాలని నెత్తుటేరుల్లో ముంచుతున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది అక్కడ. అవును సార్. ఆపరేషన్ గ్రీన్ హంట్ అనే పేరుతో కాంగ్రెస్ వాళ్ళు చేశారు, కానీ దాన్ని మించినటువంటి లెవెల్లో కగారు పేరుతో ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్నట్టు, పైగా ఒక డేట్ చెప్పి ఈ డేట్ లోపు మేము చంపేస్తామంటున్నారు. ఆ డేట్ ముందుకు వచ్చేసింది, ఇంకో నెల రోజులే టైం ఉంది. నెల రోజులే ఉంది. ఈ టైంలో ఈవిడ వెళ్ళి లొంగిపోయినటువంటి మావోయిస్టులకి ఉపాధి అవకాశాలు కల్పించండి, అలాగే మా నాన్నగారి విగ్రహం పెట్టండి. ఏ స్ఫూర్తినైతే గద్దర్ విగ్రహం ప్రజలకు ఇస్తుంది, గద్దర్ ద్వారా ఏ స్ఫూర్తినైతే ప్రజలు పొందారో ఆ స్ఫూర్తికి ఇబ్బంది కలిగించేటువంటి అంశం అది. అందుకని ఆవిడ వెళ్ళటం అనే దాని మీద బహిరంగంగా ఆవిడ ఒక వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది.